నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ అంటే ఐటెక్ సిటీ మాత్రమే కాదు, పార్లమెంటు ప్రాంతం కూడా. ఈ పార్లమెంటు నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో గత 40 ఏళ్లుగా ఎంఐఎం పార్టీ తిష్ట వేసుకొని కూర్చుంది. ఒక రకంగా ఆ పార్టీకి హైదరాబాద్ పార్లమెంటు స్థానం కంచుకోట. ఈ స్థానం నుంచి 1984 నుంచి 2019 వరకు ఎంఐఎం గెలుస్తూ వచ్చింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎంఐఎం గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే 3 సార్లు ఎంపీగా గెలిచారు. 4వ గెలుపు కోసం ఓవైసీ వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి బీజేపీ మాధవిలతను బరిలోకి దించింది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈమె పేరు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్ గా మారింది. ఈమె పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీని గుర్తు తెస్తోంది. తాజాగా ఈమె నేషనల్ మీడియాలో రెగ్యులర్ గా వచ్చే టీవీ షోలో పాల్గొని దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక పాత బస్తీ వంటి సున్నిత ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న మాధవిలతకు ఇతర పార్టీల నుంచి కొంత థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం ఆమెకు వై కేటగిరీ భద్రతను కేటాయించింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి 10 సార్లు గెలిచిన ఎంఐఎం పార్టీ అక్కడ ప్రజలకు ఏం చేయలేదని వాదనతో మాధవిలత రంగంలోకి దిగింది. ముఖ్యంగా డెవలప్మెంట్ బెస్ట్ పాలిటిక్స్ లోనే ఆమె ఎన్నికల బరిలో దిగింది. మరోవైపు ఎంఐఎం పార్టీ ఆమెపై వ్యక్తిగత దూషణలతో పాటు ఆమెకు చెందిన విరించి హాస్పిటల్ ఇష్యూతో పాటు ఆమె భరతనాట్యం చేస్తున్న వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం మొదలుపెట్టారు. తాజాగా ఇక్కడ కొంతమంది ముస్లిం వర్గాలు మాధవిలత వైపు మొగ్గు చూపెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఈ పార్లమెంట్ సీటులో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత 15 రోజుల కింద 37% ఓటు షేరు ఉంటే ఎంఐఎంకు 48% ఓటు షేరు ఉన్నట్లు తెలిపింది. కానీ తాజాగా ప్రకటించిన సర్వేలో బీజేపీ అభ్యర్థి మాధవిలత గ్రాఫ్ అనూహ్యంగా పెరిగినట్లు ఈ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎంఐఎం పార్టీకి 44.25% ఓటు షేరు వస్తే బీజేపీకి 42.3%, దాదాపు 2 పార్టీల మధ్య కేవలం 2% ఓటు షేర్ డిఫరెన్స్ గా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి 6.70%, బీఆర్ఎస్ కు 4.5%, ఇతరులు 2.9% ఉంది. మొత్తంగా 15 రోజుల్లో బీజేపీ ఓటు షేర్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో అనూహ్యంగా పుంజుకుంటున్నట్లు ఈ సర్వే తెలుపుతోంది. మొత్తంగా ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీ వైపు మల్లుతుందనే విషయం స్పష్టమైంది. ఏదేమైనా ఎన్నికలకు మరో నెల రోజులకు పైగా టైం ఉండటం, ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఈసారి ఓవైసీకి గెలుపు అంత ఈజీ కాదనే విషయం స్పష్టమవుతోంది.